श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో హంసవతి ముఖ్య శక్తి సమన్విత అన్నటువంటి 12 బీజమంత్రాలు కలిగినటువంటి నామాన్ని గత వారం మనం చెప్పుకున్నాం. ఆ ఒక్క దివ్య నామాన్ని ఇంకా వివరంగా మనం మాట్లాడుకుందాం. ఈ అద్భుతమైనటువంటి ఈ నామంలో 2 శక్తులు 2 దళాలలో పనిచేస్తూ ఉన్నాయి. ఆ 2 శక్తులు హంసవతి శక్తి, క్షమాశక్తి. క్షమావతి శక్తి అని కూడా అంటారు. మానవ జీవితంలో నిరంతరం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ధన రుణాత్మక శక్తులు మన శరీరంలో పనిచేస్తూ ఉన్నాయి. ఇడనాడి పింగళనాడి ద్వారా ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగుతూ ఉంటాయి. వీటిని మనం చంద్రనాడి, సూర్యనాడి అంటాం. ప్రాణాయామం చేసేటప్పుడు చంద్రనాడి అధికంగా పనిచేస్తుంటే మనస్సు చాలా వికల్పంగా ఉంటుంది. సూర్యనాడి పనిచేస్తూ ఉంటే బుద్ధిశక్తి జాజ్వల్యంగా ఉంటుంది. బుద్ధి ఎప్పుడు మనస్సును నియంత్రణ చేస్తూ ఉంటుంది. మనం గత వారం చెప్పుకున్నాం, దుర్యోధనుడు నవరాత్రులలో అస్త్ర విద్యా ప్రయోగాల్ని గురువుగారు ఒక ప్రదర్శన చేసినప్పుడు అందులో ఓడిపోయాడు. ఓడిపోగానే అతడు ఒక గదిలో కూర్చొని చాలా ఉక్రోషంతో విపరీతమైనటువంటి బాధపడుతూ వేదన పడుతూ ఉంటాడు. అంటే ఎదుటివారి యొక్క ఆ గెలిచినటువంటి దాన్ని అతడు భరించలేకపోతూ ఉంటాడు. అందువలన తాను ఓడిపోయినందుకు బాధపడడం కంటే ఎదుటి వాళ్ళు గెలిచారు అన్నటువంటి దాంతో అతడు మిక్కిలి విపరీతమైనటువంటి కష్టాన్ని మనస్సుకు కలిగించుకొని అహంకారంతో బాధపడుతున్నప్పుడు శకుని వచ్చి అహంకారాన్ని రెచ్చగొట్టే విధంగా ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మన సమాజంలో అలాగా అహంకారాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. ఈ యుగ ప్రభావమే విచిత్రమైనటువంటిది. యుగ ప్రభావంలో మన హృదయాలు చాలా అంధకార బంధురంగా ఉన్నాయి. అలాంటి హృదయాలలో విచిత్రములైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కొంతమంది మరి పెక్యూలియర్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనలు అసలు ఎవరికి రావు. అలాంటి ఆలోచనలను రెచ్చగొట్టేటువంటి వాతావరణం అలాంటి వాళ్ళ ప్రక్కన ఉంటే ఇక మరీ విశృంఖలంగా తయారవుతుంది. ఈనాటి నవ్య నాగరికత విశృంఖలత్వంలోకి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదు. అలాంటి మనసులతో మనం కష్టపడుతున్నాం. చాలా అదృష్టవశాత్తు ఆంధ్రదేశంలో పరమాద్భుతమైనటువంటి పండితులందరినీ మహాసరస్వతీదేవి వారి హృదయాలను ఆవహించి మానవ జాతి మనస్సు ఏ విధంగా ప్రయాణం సాగించాలో పండితులు చాలా అద్భుతమైనటువంటి సందేశాలు నిరంతరం మానవులకు ప్రసాదిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి సందేశాలు ఇవి. మనస్సు ఒక పంట పొలం లాంటిది, మనోభూమిక. ఈ భూమిక మీద ఏ ఆలోచనలు పడినప్పుడు ఆ మొలకలు ఎత్తుతూ ఉంటాయి. ఇక్కడ వీరు చాలా శ్రామికులై ఈ హృదయాలనేటువంటి పంట పొలాలన్నిటినీ దున్నుతూ ఉన్నారు. అవిశ్రాంతంగా దున్నుతున్నారు. క్షణకాలం కూడా విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తూ మానవ హృదయాలనేటువంటి పంట పొలాలను దున్నుతూ అందులో మంచి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలనేటువంటి బీజాలను అలా ఏ విధంగా రైతు పొలంలో ఆ బీజాలను చల్లుతూ వెళ్తుంటాడో అలాగా మంచి ఆధ్యాత్మిక విషయాలను గురించి మాట్లాడుతూ మానవ జాతి ఆలోచన సరణిని మరొక మార్గం వంకకు నడిపిస్తున్నారు.
మంచి హితవులు చెప్పేటువంటి మహాత్ములు ఎంతోమంది ఆంధ్రదేశ భాగ్యం బండి వాళ్ళందరూ మంచి మంచి విషయాలు చెప్తున్నప్పుడు ఆ మంచి విషయాలన్నీ మీరందరూ వింటూ ఉన్నారు. ఆ మాటల్లో ఏ ఒక్క మాట చాలు, ఒకే ఒక్క పదం చాలు జీవితాన్ని చాలా పవిత్రీకరించుకునేందుకు, చాలా ఉన్నత విలువలను పొందేందుకు, ఏకాగ్రతను సాధించేందుకు, దృష్టిని అంతర్ముఖం చేసుకునేందుకు, దైవానుగ్రహం పొందేందుకు కేవలం ఒక్క మాట చాలు, ఒకే ఒక్క మాట చాలు. కాబట్టి కేవలం వినడం, కాలక్షేపం కోసం నేనేదో అక్కడికి వెళ్ళాను, విన్నాను, టైంపాస్ కోసం వచ్చానంటే అది తప్పు అయిపోతుంది. అది చాలా తప్పు అయిపోతుంది. ఏది మీరు విన్నా, ఒక పసిబిడ్డ మీకు హితవు చెప్పినా, పెద్దలు చెప్పినా, ఆత్మజ్ఞానులు చెప్పినా, ఎవ్వరు మీకు మంచి హితవుని చెప్పినప్పటికీ ఆ హితవుని మన హృదయంలోనికి తీసుకొని దానికి ఎంతో అమూల్యమైనటువంటి విలువనిచ్చి మన హృదయానికి అదొక ఆభరణంగా భావించి ఆ జ్ఞానాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. దాన్ని ఒక నిధిగా భావించాలి. అందుకే ఇక్కడ హంసవతి ముఖ్య శక్తి సమన్విత అన్నటువంటి ఈ 12 బీజాలు కలిగినటువంటి నామంలో ఆజ్ఞాచక్రాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ ఆజ్ఞాచక్రం ప్రకాశవంతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతున్నప్పుడు మనుషులు ఎలా ఉంటారు? తేజోవంతంగా ఉంటాయి. ఒక వేదమంత్రం ఉన్నది, సక్తుమివతితవునా పునంతో యత్ర ధీర మనసా వాచా మఖ్రత అత్రా సకాయ సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీ నిహితాదివాచి. మా వాక్కులు తేజస్సుతో లక్ష్మీకరంగా, మంగళకరంగా, మేము మాట్లాడేటువంటి ప్రతి అక్షరం అది మంగళకరంగా ఉండునుగాక, మా మనస్సు మంగళకరంగా ఉండునుగాక, మా దృష్టి మంగళకరంగా ఉండాలి, మా చెవులు ఎప్పుడు మంగళకరమైనటువంటి విషయాలనే వినాలి, మేము ఏది చూసినా మంగళాన్నే చూడాలి, మేము ఏది భావించినా మంగళంగానే ఉండాలి అంటూ ఈ వేద మంత్రం చాలా అద్భుతమైనటువంటి మంగళాశాసనం చేస్తూ ఉన్నది. ఏనైవ మునయ సర్వే నిర్విఘ్నం యాంతి తత్పదం గణేశోపనిషద్వేద్యం తద్వై సర్వాస్మి బ్రహ్మగం అంటూ ఏనైవ మునయ సర్వే నిర్విఘ్నం యాంతి తత్పదం. ఏ మార్గం అయితే మనం ప్రయాణం చేస్తుంటామో గణాలకన్నిటికీ ఈశుడైనటువంటి గణేశుడు ఆ దివ్య మార్గంలో నడిపిస్తాడు. సత్యమైన మార్గం, ఆ సత్యాన్ని మనం నిత్యం పూజించాలి. ఆజ్ఞాచక్రం పూర్వజన్మల సంస్కారాల వలన అది చాలా పవిత్రంగా ఉండి పవిత్రమైన ఆలోచనలు చేసినప్పుడు మన శరీరంతో మంచి పనులు మనం చేస్తూ ఉంటాం. మంచి విషయాలన్నీ విని తెలుసుకొని ధ్యానం చేసి భగవత్ కరుణ కోసం మన జీవితాన్ని అంకితం చేసినప్పుడు చాలా శాంతి కలుగుతుంది, చెప్పలేనటువంటి శాంతి కలుగుతుంది. మీరు ప్రతిరోజు కొంత సమయం పూజా మందిరాలు గడుపుతారు కదా, పూజ చేస్తుంటారు కదా. ఉదాహరణకి మీరు గణేష పూజ చేస్తుంటారు. మీరు 20 నిమిషాల సేపు గణేష పూజ చేస్తే ఆ 20 నిమిషాలు గణేష మంత్రాలు చేస్తున్నంతసేపు మీరు గణేశుడితో మాట్లాడుతున్నారు. మీరు లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు. ఒక 45 నిమిషాలు, కొంచెం ప్రశాంతంగా చదువుకుంటే 50 నిమిషాలు, ఇంకా ప్రశాంతంగా మంచి మనసుతో రాగయుక్తంగా లలితా సహస్రనామాన్ని మీరు పాడుకుంటూ ఉంటే 1 గంట సేపు మీరు ఆ పారాయణం చేస్తున్నప్పుడు 24 గంటల సమయంలో 1 గంట సేపు మీరు అమ్మవారితో మాట్లాడుతున్నారు, అమ్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ నాలుక ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఈ నాలుక? అబద్ధాలు మాట్లాడడానికి, ఆక్రోశంతో మనుషులను తిట్టడానికి, ఎదుటి వాళ్ళని దూషించడానికి, అపవాదులు వేయడానికి, దానికోసం కాదు కదా. కేవలం భోంచేయడానికే కూడా కాదు కదా. ఈ నాలుకతో మనం చాలా మంచి పనులు చేయొచ్చు. నోరు ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడచ్చు. అలాగా నాకు మాట్లాడడం చేత కాదు, నేను ఒక స్తోత్రం చదువుకోవచ్చు, అమ్మవారిని కీర్తించవచ్చు, పరమేశ్వర పాదపద్మాలను కీర్తించవచ్చు. అలాంటి స్తోత్రాలు కొల్లలుగా ఎవరెవరికి ఎవరు ఇష్టదైవమో ఆ దైవాలకు సంబంధించిన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రాన్ని పారాయణం చేసినందువల్ల ఏం జరుగుతుంది? నాలుక పవిత్రీకరించబడుతుంది. గాయత్రి మంత్రం చేసినందువల్ల నాలుక పవిత్రీకరించబడింది.
ఇంత పవిత్రంగా వేద మంత్రాలు సహస్రనామాలు చదివిన తర్వాత మరలా ఎవరి గురించైనా ఒక వ్యంగ్యమైన మాట మాట్లాడడం మనకు సరిగ్గా ఉంటుందా? అది ఎంత మాత్రం సరిపోదు. అందుచేతనే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తూ ఉంటుంది తల్లి. విచక్షణ, విజ్ఞానం, ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, మొక్కవోనటువంటి గొప్పదైనటువంటి ధైర్యం, చిన్న చిన్న కష్టాలు వచ్చిన ప్రతిదానికి కన్నీళ్లు పెట్టేటువంటి పిరికితనాన్ని ఇవ్వదు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నిగ్రహించుకొని పైకి ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆత్మధైర్యాన్ని ప్రసాదించేదే అదే దేవి పూజ, శక్తి పూజ. నీలో ఉన్నటువంటి శక్తిని గౌరవించగలిగేటువంటి శక్తి దేవి పూజ ప్రసాదిస్తుంది. మనలో ఉన్నటువంటి శక్తిని మనం గౌరవించలేనప్పుడు మనం ఏమీ సాధించలేకపోతాం. ఉదాహరణకి భారతీయ సంస్కృతిలో ఇలాగ చెప్తారు, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఎక్కడ చూసినా మాతృత్వ స్వరూపంగా ఉన్నటువంటి తల్లికి నమస్కారం, శక్తికి నమస్కారం. లక్ష్మీ రూపానికి, విద్యారూపానికి, జాతి రూపానికి, క్షుధా రూపానికి అమ్మవారు ఎన్ని రూపాలతో ఉన్నదో చూడండి. దేవి భక్తులు నిరంతరం పారాయణం చేసే స్తోత్రం కదా ఇది. వారు ఎన్ని రూపాలతో అమ్మవారిని తమ అంతరంగంలో భావన చేస్తూ ఈ రూపాలన్నిటి యందు అమ్మవారిని సాక్షాత్కరించుకుంటాడు. అంటే ఆజ్ఞాచక్రంలో ఆ పవిత్రమైనటువంటి భావన చాలా కమనీయంగా ఉండి అంతరంగాన్ని చాలా శాంతియుతం చేస్తూ తన అంతరంగంలో కేవలం ఆ శక్తి మాత్రమే ఉన్నది అని తెలుసుకుంటాడు. ఏ గృహంలో పురుషుడు స్త్రీ మీద చెయ్యెత్తి కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడో ఆ క్షణంలోనే ఆ ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుందట, శాశ్వతంగా వెళ్ళిపోతుందట. ఏ స్త్రీని చెయ్యెత్తి కొట్టడానికి ఎప్పుడైతే పైకెత్తుతాడో ఈ ఇంటిలో నేను ఇంకా ఉండను, ఇక్కడ స్త్రీ శక్తికి గౌరవం లేదు, నేను ఇంట్లో ఉండతగను అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుందట. అలాగా ఎప్పుడైతే లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపార వ్యవహారాదులన్నిటి యందు కూడా అనేక రకాల క్లేశాలు అనుభవిస్తూ అభివృద్ధి అనేటువంటిది ఉండదట. అంతేకాదు ఆ స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తున్నారో అక్కడ శాంతి, ఆనందం, అభివృద్ధి, తేజస్సు, అన్ని రకాల గౌరవాలన్నీ కూడా ఆ ఇంటిలో ఇంటి నిండా ఉంటాయట. నీ అనురాగము నిండిన ఇల్లు భోగభాగ్యములకు నిలయము అమ్మ అంటారు. అమ్మ అనురాగం ఎక్కడైతే నిండి ఉంటుందో ఆ గృహం భోగభాగ్యాలకు నిలయంగా ఉంటుంది. అమ్మ అనురాగం నిండి ఉండాలంటే ఏం కావాలి? అక్కడ సంతోషం, తృప్తి, శాంతి, అమ్మ పూజ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ఎక్కడైతే శ్రీచక్రం ఉంటుందో, ఎక్కడ లలితా సహస్రనామాలు పారాయణం జరుగుతూ ఉంటుందో అక్కడ ఏముంటుంది? 3 కోట్ల దేవతలందరూ అక్కడే ఉంటారు. సమస్త ఋషి మండలం అంతా అక్కడే ఉంటుంది. సమస్త శక్తులన్నీ కూడా అక్కడే పరివేష్టితమై ఉంటాయి. చతుర్వేదాలు అక్కడే నినదిస్తూ ఉంటాయి. అన్నపూర్ణ అక్కడ ఉంటుంది. మహాలక్ష్మి తేజస్సు అక్కడ ఉంటుంది. విద్య అక్కడ ఉంటుంది. వేదాలు అక్కడ నినదిస్తూ ఉంటాయి. అక్కడ ఏం ఉండదు, ఏం కొరత ఉంటుంది? అమ్మ అనురాగము నిండిన ఇల్లు భోగభాగ్యాలకు నిలయమవుతుంది. రామేశ్వరంలో శ్రీరామచంద్ర ప్రభువు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ వారధిని నిర్మించే ముందు శివ పూజను చేస్తారు. ఈశ్వర భగవానుడు ప్రత్యక్షమై శ్రీరామచంద్ర భగవానుతో ఇలాగా సెలవిస్తారు. ఏం చెప్తున్నారంటే, ఒక అధర్మవర్తనుడైనటువంటి శత్రువు నీకు దొరికినప్పుడు నువ్వు యుద్ధంలో విజయం సాధించడం చాలా సులభము అంటారు. ఈ మాట మనం చాలా చక్కగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. శత్రువు అధర్మవర్తనుడైతే జయించడం చాలా సులభం. గడ్డిపోచను కాల్చేసినంత సులభంగా అధర్మవర్తనంగా నడిచేటువంటి శత్రువుని జయించడం చాలా సులభం. మనకున్నటువంటి శత్రువు అంతఃశత్రువులు, వాటిని మనం గుర్తించలేకపోతాం.
బాహ్యంగా శత్రువులను పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఆ బాహ్య శత్రువు ధర్మవర్తనుడైతే ఎన్నటికీ జయించడం సాధ్యం కాదు. ప్రతినిత్యం శివ పూజ చేసేటువంటి ధర్మవర్తనుడు, ప్రతినిత్యం శివాభిషేకం చేసేటువంటి వారిని ఎవ్వరు జయించలేరు. ఎవరు ప్రతినిత్యం గాయత్రి మంత్ర జపం చేస్తూ ఉంటారో వారిని జయించడం ఎవరికి తరం కాదు. ఎవరు నిత్యం లలితా సహస్రనామాలను భక్తితో పారాయణం చేసుకుంటూ ఆ నిధిని కలిగి ఉంటారో వారిని జయించడం ఎవరి వల్ల అవుతుంది? అలాంటిది శక్తి. ఆజ్ఞాచక్రం నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలు, నీవు దీనిని చెయ్యి, అమ్మవారిని పూజించు అంటూ ఆజ్ఞాచక్రం నుంచి ఒక ఆజ్ఞ రావాలి. శరీరంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి, అహంకార, చిత్తములన్నీ కూడా అమ్మ పాదపద్మాలకు అంకితం కావాలి. అప్పుడు జీవితం చాలా శోభస్కరమవుతుంది, శాంతిమయమవుతుంది, పూర్ణమయమవుతుంది. ఏ పూర్ణమయమవుతుంది? జ్ఞానపూర్ణమవుతుంది, అమృతపూర్ణమవుతుంది, శాంతిపూర్ణమవుతుంది, విజ్ఞానపూర్ణమవుతుంది. అలాంటి పూర్ణత్వాన్ని ప్రసాదించేటువంటిదే జగదంబ పూజ. జగదంబ నీ అనుగ్రహం ఉంటే యోగాలు మాకెందుకమ్మా, భోగాలు మాకెందుకమ్మా, రాజ్యాలు మాకెందుకమ్మా, నీ అనురాగమే చాలు జన్మ జన్మలకు. నీ అనురాగం ఉంటే నాకు రాజ్య పదవిలో ఇచ్చినా, నాకు బ్రహ్మ పదవినిచ్చినా అది వృధా. నాకు బ్రహ్మదేవుని పదవి వద్దు, ఇంద్ర పదవి వద్దు, అసలు ఏ పదవి అక్కర్లేదు. నీ అనురాగం ఉంటే జన్మ జన్మలకు నాకంటే కోటీశ్వరుడు ఎవ్వడు ఈ లోకంలో ఉండడు. నీ అనురాగం కావాలమ్మా. నీ అనురాగం అనే చలువ పందిరిలో క్రింద కూర్చుంటే శాంతి సుఖాలనే పుష్పాలు అమృతంలాగా మా మీద వర్షిస్తాయి. లలితా సహస్రనామాలు అలాంటి శాంతి వర్షాన్ని, అమృత వర్షాన్ని, ప్రేమ వర్షాన్ని, అమ్మ అనురాగం అనేటువంటి వర్షాన్ని భక్తుడి మీద కురిపిస్తుంది. దాన్ని వదులుకొని వాళ్ళతో వీళ్ళతో అక్కడ మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతూ మనకే తెలియకుండా మనం మరొక మార్గంలో ప్రయాణం చేసి మన మనస్సు మనల్ని అలాగ త్రిప్పుతున్నప్పుడు దాని నుంచి విచక్షణతో, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో మనం చల్లా చెదురుగానటువంటి అల్లకల్లోలాలు లేనటువంటి అంతరంగంతో తల్లి పాదపద్మాలకు శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్రం జపిస్తే చండీపారాయణంలో శత్రుబాధ అణిగిపోతుందట. ఎవరున్నారు మనకు శత్రువులు? అసలు ఎవ్వరు మనకు శత్రువులు లేరు. ఎవరు మనకు శత్రువులు లేరు. ఎవరైనా నన్ను నీకు శత్రువు అనుకుంటే అది వాళ్ళ కష్టం అవుతుంది. మనం ఎవ్వరు ఈ లోకంలో నాకు శత్రువులు లేరు అని భావిస్తాం. నాకు ఈ లోకంలో ఎవరు శత్రువులు లేరండి. ఎవరిని నేను శత్రువులుగా భావించడం లేదు. ఎవరైనా శత్రువులు ఉంటే అహంకారం అనే శత్రువు అంతరంగంలోనే ఉండాలి. ఆ శత్రువును నశింపజేసేందుకు శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. ఆర్తితో బాధపడుతున్నాను, అంతటా ఆర్తి ఉంది, నా ఆర్తిని నిగ్రహించు, నన్ను అనుగ్రహించు, నా అహంకారాన్ని తొలగింపచేసి నన్ను నీ పాదసేవకు ఉపయోగపెట్టుకో అమ్మ అంటూ అమ్మని వేడుకోవాలి. అది సరైన జీవితం. అమ్మ పాదసేవకు ఉపయుక్తం కానటువంటి జీవితం నిరర్ధకమవుతుంది. అందువలన ఆజ్ఞాచక్రం నుంచి వచ్చే ఆజ్ఞలు మనకు మంచి త్రోవను చూపించాలి. త్రోవ చూపవా అమ్మ, తొలగిపోకుమా అమ్మ, నీ త్రోవ చూపించు, సత్యపదాన్ని చూపించు, సత్యాన్ని సాక్షాత్కరించుకునేటువంటి జ్ఞాన దృష్టిని అనుగ్రహించమనని లోకజనని లలితా భవానీదేవి పవిత్ర పాదపద్మాలను మీరందరూ భక్తితో శరణు పొంది అమ్మ యొక్క మహానుగ్రహానికి పాత్రలు కావాలని మీ కన్న తల్లిలాగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.